చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ లాస్ట్ లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించారు. గుజరాత్ టైటన్స్‌ని 83 పరుగుల భారీ తేడాతో ఓడించారు. ఈ విజయంతో సీఎస్‌కే వాళ్ళ సీజన్‌ని ఎండ్ చేశారు. బట్ జీటీ ఓడిపోవడంతో టాప్ 2 రేస్ కోసం ఇంకా హీట్ పెరిగింది. అన్ని టీమ్స్‌కి కూడా టాప్ స్పాట్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా ఆర్సీబీ, పీబీకేఎస్ అండ్ ఎంఐ టీమ్స్‌కి ఛాన్సెస్ బాగా పెరిగాయి. ఇంకా వాళ్ళకి ఒక మ్యాచ్ మిగిలి ఉంది. సో మిగిలిన 2 మ్యాచెస్‌లో ఏ టీమ్స్ గెలుస్తాయో వాళ్ళు డైరెక్ట్‌గా క్వాలిఫైయర్ 1కి క్వాలిఫై అవుతారు. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కే టీం ప్యూర్ డామినెన్స్ చూపించింది. ముందు బ్యాటింగ్లో చితక్కొడితే తర్వాత బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ ఇరగదీశారు. మరీ ముఖ్యంగా వాళ్ళు నెక్స్ట్ సీజన్కి మంచి కోర్ టీంని బిల్డ్ చేసుకున్నారు. ముందుగా వాళ్ళకి పవర్ ప్లేలో అదిరిపోయే స్టార్ట్ వచ్చింది. యంగ్స్టర్ ఆయుష్ మాత్రే విధ్వంసం సృష్టించాడు. సెకండ్ ఓవర్లో అర్షద్ ఖాన్ బౌలింగ్లో 28 రన్లు స్కోర్ చేశాడు. తర్వాత అవుట్ అయినప్పటికీ ఉర్విల్ పటేల్ కాన్వేతో కలిసి రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. కాన్వే ఒక ఎండ్లో యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్తో మంచి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా 19 బాల్స్లో 37 రన్స్ స్కోర్ చేసిన ఉర్విల్ పటేల్ సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇంకా దూబే కూడా 17 రన్స్ స్కోర్ చేసి షారుఖ్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బట్ ఒక ఎండ్లో డివాల్డ్ బ్రేవెస్ మాత్రం వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు. డెత్ ఓవర్స్లో అందరు బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. కేవలం 19 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా రవీంద్ర జడేజాతో కలిసి సీఎస్కేకి మంచి ఫినిష్ అందించాడు. ఇంకా సీఎస్కే టోటల్గా 20 ఓవర్స్లో 230 రన్స్ స్కోర్ చేసింది. ఇంకా జీటీ టీం బౌలింగ్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కడే 4 ఓవర్స్లో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మిగిలిన జీటీ బౌలర్స్ అందరూ కూడా ఎక్స్పెన్సివ్గా రన్స్ ఇచ్చారు. ఇంకా చేసింగ్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్కి స్టార్టింగ్ నుంచే బ్రేకులు పడ్డాయి. ఈ సీజన్లో వాళ్ళ బలం మొత్తం టాప్ 3 బ్యాటర్సే. అండ్ ఈ మ్యాచ్లో సీఎస్కే వాళ్ళని త్వరగా అవుట్ చేశారు. అన్షుల్ కాంబోజ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే శుభ్మన్ గిల్ స్లిప్స్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ ఓవర్లోనే బట్లర్ కూడా ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అవ్వగా రూదర్ఫోర్డ్ కూడా నెక్స్ట్ ఓవర్లో డక్అవుట్ అయ్యాడు. ఇంకా ఈ స్టేజ్లో సాయి సుదర్శన్ షారుఖ్ ఖాన్తో కలిసి ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేశాడు. బట్ రవీంద్ర జడేజా బౌలింగ్కి రాగానే మొత్తం సీన్ మారిపోయింది. ఒకే ఓవర్లో సెట్ అయిన ఇద్దరిని అవుట్ చేశాడు. ముందుగా షారుఖ్ ఖాన్ని అవుట్ చేయగా ఒక చక్కటి బాల్తో 41 రన్స్ చేసిన సాయి సుదర్శన్ని కూడా అవుట్ చేశాడు. 231 పరుగుల చేసింగ్లో కేవలం 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయారు. ఇంకా తర్వాత రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్ ఒకటి రెండు సిక్స్లు కొట్టినా కూడా నూర్ అహ్మద్ వాళ్ళకి బ్రేకులు వేశాడు. ఇంకా దీనితో సీఎస్కే 83 పరుగుల భారీ విజయం సాధించింది. ఇంకా సీఎస్కే బౌలర్స్ చూసుకుంటే అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలో 3 వికెట్లు తీయగా జడేజా 2 వికెట్లు తీశాడు. ఇంకా ఖలీల్ అహ్మద్, పతిరానా తలో 1 వికెట్ తీశారు. ఇంకా అదిరిపోయే బ్యాటింగ్ చేసిన డివాల్డ్ బ్రేవిస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.